వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సో ఆ వాగ్వాదంలో ఆ మహిళని హతమార్చాలని ప్రయత్నం చేసిన జహీరుద్దీన్ హతమార్చాడు. తనపై చాలా తీవ్రంగా దాడి చేయడంతో ఆ మహిళ స్పాట్లోనే మరణించింది. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. ఇక్కడే ఆ మహిళ మృతదేహాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారైపోయాడు. సో ఆ మహిళ మృతదేహం ఎవరిది ఏంటి అని తెలుసుకున్న తర్వాత పోలీసులు అసలు విషయాన్ని పసిగట్టారు. జహీరుద్దీన్ దీనికి కారణం అని చెప్పి పసిగట్టి జహీరుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ ఆ మహిళ తనతో మాట్లాడకపోవడమే కారణంగా జహీరుద్దీన్ ఈ మరణానికి అంటే ఈ రకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. సో కుటుంబం ముఖ్యంగా భావించిన ఆ మహిళ ముందుగా తప్పు చేశానని చెప్పి అనుకుని ఆ తర్వాత సెటరేట్ అయిపోయి తన కుటుంబం గురించి ఆలోచించి ఈ వ్యక్తిని దూరం పెట్టినా కూడా నన్ను నాతో మాట్లాడవా, నన్ను అవాయిడ్ చేస్తావా అని చెప్పి పదే మానసికంగా వేధించడంతో పాటుగా ఆ మహిళని ఎర్రగడ్డకు పిలిచి అక్కడ హతమార్చి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎటువంటి విషయం తెలుస్తోంది, ఆ కుటుంబం ఏం చెప్తోంది, మహిళ మృతదేహం ఏ పరిస్థితుల్లో కనిపించింది? బోరబండ పిఎస్ పరిధిలో మరి ఫాతిమా అనే యువతి దారుణ హత్యకు గురైందనే విషయం హైదరాబాద్ లో మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి నిన్న సాయంత్రం అంటే సోమవారం రోజు నైట్ 7-7:30 ప్రాంతంలో ఇదే ప్రాంతంలో అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూడా వెనక వైపు భాగంలో ఉంది కదా, మొత్తం కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది, ఇక్కడంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇదే ఏరియాలో మరి ఆ మహిళ హత్యకు గురి కావాల్సి వచ్చింది. ఏం జరిగింది అనే కోణంలోకి వెళ్తే మాత్రము పోలీసుల వివరాల ప్రకారము మరి ఆ మహిళ పేరు ఫాతిమా అనే యువతికి మరి తను పెళ్ళయింది, పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే విధంగా మరి జహీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.